అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 22వ శ్లోకం. యావదేతాన్నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణసముద్యమే. నిన్నటి శ్లోకంలో అర్జునుడు 2 సేనల మధ్య తన రథాన్ని నిలపమని చెప్పి కృష్ణుడితో అన్నాడు. అయితే ఇవాల్టి శ్లోకంలో ఈ యుద్ధంలో నేనసలు ఎవరితో పోరాడాలో చూడాలనుకుంటున్నాను. శత్రువులెవరో తెలియక గాదు. శత్రువులను చూడాలనే కోరిక గాదు. తను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇంకోసారి పరీక్షించుకోవాలనే కోరిక. అర్జునుడు యుద్ధం చేయబోయే ముందు నిజంగా నేను వీళ్లతో పోరాడగలనా? ఇదసలు సరైన పోరాటమేనా? నేను తీసుకున్న నిర్ణయం సరైందేనా? అని తనను తాను ప్రశ్నించుకోవాలనుకుంటున్నాడు. 23వ శ్లోకం. యోత్స్యమానాన వేక్షేహం యయేతేత్ర సమాగతః ధాతరాష్ట్రస్య దుర్భేద్యే యుద్ధే ప్రియచికీర్షవః. అయితే ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని కోసం యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్లను నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అంటే విలన్ల తరపున కూడా కొంతమంది గ్యాంగ్ ఉంటుంది వాళ్ళని సపోర్ట్ చేయడానికి. అసలు వీళ్ళ మోటివ్ ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? క్లియర్గా మనకు తెలుస్తుంటుంది ఇది తప్పు అని. అయినప్పటికీ వాళ్ళ వైపున కూడా కొంతమంది ఉంటారు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా అనుకుంటున్నాడు, ఇంత దుర్మార్గుడైన దుర్యోధనుని కోసం కూడా పోరాటానికి కొంతమంది ఉన్నారంటే వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది? అసలు వాళ్ళు ఎందుకొచ్చారు? వాళ్ళని చూడాలనుకుంటున్నాను. వీళ్ళతోనా నేను యుద్ధం చేసేది? అసలు ఇది కరెక్టేనా? అని ఇంకోసారి ప్రశ్నించుకోవడానికి వాళ్ళని చూడాలనుకుంటున్నాడు. తప్పు నిర్ణయాల కోసం కూడా వెనక నిలబడే మనుషుల్ని చూడాలి నేను అంటున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు? ఇది కోపం కాదు, విచారణ కాదు, ఇదొక ఆలోచన. ఎవరి కోసం నేను నా విలువలను త్యాగం చేయాలి అనే ప్రశ్న ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళని చూడాలనుకుంటున్నాను అంటే శత్రువులెవరో తెలియకుండానే బ్యాటిల్ ఫీల్డ్‌లోకొచ్చి నిల్చున్నాడా అని అన్నట్టు తీసుకోకూడదు. ఆయన ఆత్మవిచారణ చేసుకుంటున్నాడు. అదే ఇక్కడ అసలు విషయం.